హలో ఎవ్రీవన్, వెల్కమ్ సత్య వెంకన్న ఛానల్ అండి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే కట్కం తండకైతే వెళ్తున్నాను. నేను వెళ్తున్నప్పుడు చక్కగా అయితే పొలాలు అయితే ఎలా ఉన్నాయో, ఎప్పుడైనా సరే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలా అయితే పొలాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఈ సీజన్ అయితే మొత్తం ఇంకా దమ్ము చేసి అయితే రెడీగా పెట్టుకుంటూ ఉంటారు కదా రైతులైతే. చూడండి, ఇంకా ప్రకృతిలో ఇటువంటి అందమైన ప్రకృతిలో అనుభూతులు అయితే మాటల్లో చెప్పలేనివి, మనం అయితే వర్ణించలేని అనుభూతులు అయితే ఉంటుంది. ఏదైనా జర్నీ చేసినప్పుడు అయితే నిజంగా అలా చూసినప్పుడు మనమైతే అంత మర్చిపోతూ హాయిగా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా మన కళ్ళంతా ప్రకృతిపైనే ఉంటుంది. ఇంకా మన చుట్టుపక్కల ఏది కనిపించినా మనకు ఎంతో మనసుకు అయితే ఆహ్లాదకరంగా హాయిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు కూడా అంతేనా? ఇంకా నేను జర్నీ చేసినప్పుడు అయితే నేను ప్రతి ఒక్క ఫీలింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్గా నేను అయితే ఫీల్ అవుతూ ఉంటాను. నాకు ఎంతో చక్కని అనుభూతి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం పచ్చగా అయితే ఉంటుంది కదా. చూడండి, వర్షం పడగానే పచ్చగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఇంకా చక్కని ప్రకృతితో ఎన్నో అనుబంధాలు అయితే మనకు ఉంటుంది. మనం ఇలా జీవించడము ఉండడంలో ఉన్న ఆనందం మరి దేంట్లోనూ ఉండదు. మనకు ఒక జన్మ అనేది మనకు ఇచ్చినప్పుడు భగవంతుడు మనం దేనికి ఒక దానికి రుణపడి అయితే ఉంటాం కదా. చూడండి పొలాలు అయితే ఎలా ఉన్నాయో. ఇంకా ఈ సైడ్ అయితే చక్కగా మొత్తం ఇంకా పొలాలు అయితే దమ్ము చేసి ఉంచారండి. ఈ సైడు ఇప్పుడు వర్షాకాలం కదా, ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా పంట పండించే టైం కాబట్టి మొత్తం ఇంకా పెసర్లు అయితే బాగా వేసారండి. ఇటు సైడు పెసర్లు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా చిన్న మొలకలు అయితే ఉన్నాయి, పెసర్లు వేశారు ఈ సైడు. మరి మీ సైడు మీరు పెసర్లు వేశారా మీ పొలాల్లో? ఇంకా ఈ సీజన్లో అయితే ఇలాగే అన్ని పండిస్తూ ఉంటాం కదా, అన్ని సీడ్స్ అయితే వేస్తూ ఉంటాం ఈ సీజన్లో. ఇక్కడైతే చెరుకు తోట అండి. చెరుకు తోట చూడండి ఎలా ఉందో. నేను కూడా ఈ చెరుకు ఒకసారి తెలుసుకొని చూడాలని బండి ఆపుదామని అనుకున్నా, కానీ ఇంకా అలా అయితే కుదరదు కదా, అలా చేయకూడదు, తప్పు కాబట్టి. ఇంకా చూడండి ఇక్కడైతే ఊరు అయితే వచ్చేసింది. ఎలా వచ్చిందో చూద్దామా. ఈ ఊరు దగ్గర ఏం ఊరు మరి ఇది, ఇక్కడైతే వచ్చాను. కానీ ఇటు సైడ్ అయితే ఇల్లులు అయితే నిజంగా చాలా బాగున్నాయి. అంటే అప్పటి కాలంలోవి ఇవన్నీ అనుభూతులండి. అప్పటి కాలం ఇల్లులు అయితే చక్కగా అయితే ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఎందుకంటే కొన్ని చూడాలన్న అదృష్టం అనేది ఉండాలని అంటూ ఉంటారు. కొన్ని ఊర్ల సైడ్ అలా వెళ్తూ ఉంటే అక్కడ సిటీలో ఉన్నట్టుగా ఉన్నాయి. ప్లస్ అదే కాకుండా ఓల్డ్ ఫ్యాషన్గా కూడా, అంటే పాతకాలపులో ఇల్లు కూడా ఎలా ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. అనేక రకాలుగా అయితే నాకైతే అనిపించింది. నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చూడండి, కానీ పల్లెటూరు వాతావరణం అయితే నాకైతే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుందో. ప్రహరీ లేకపోయినా కొన్ని ఇంటికైతే అలా కాటన్స్ అయితే కట్టేసి ఎంత చక్కగా అలంకరించారో. మరి మీకు కూడా అంతేనా? మీరు కూడా పల్లెటూరులో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారా మీ ఊరికి వెళ్ళినప్పుడు? ఇంకా చూడండి ఎలా ఉందో. నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సిటీ టైప్లో కూడా ఉండడము, మళ్ళీ ఒక్కొక్క చోట అయితే మళ్ళీ పాత ఇల్లులు ఉండడము, నిజంగా చాలా అనుభూతులు అయితే ఎదురయ్యాయి నాకైతే. ఇంకా వెళ్ళడం వల్ల నాకు ఇవన్నీ చూడడము నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మరి ఎంత ఏది ఉన్నా మనకు కొన్ని క్షణాల్లో అయితే మనం అన్ని అనుభూతులు చెంది హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాం. అన్నీ మర్చిపోయి ప్రశాంతతమైన జీవితాన్ని అయితే ఇలా